హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు శ్రీరామనవమి కదా. శ్రీరామనవమి రోజు ఎలాంటి ప్రసాదాలు చేయాలి, శ్రీరామనవమి విశిష్టత గురించి తెలుసుకుందాము. శ్రీరామనవమి విశిష్టత జరుపుకునే విధానం, ప్రసాదాలు. దశావతారాల్లో ఏడావతారం రావణ సంహానార్థమై శ్రీరాముడు వసంత ఋతువుల్లో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసి నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడండి. ప్రతి సంవత్సరం ఈ రోజుని శ్రీరామనవమిని పండుగలా జరుపుకుంటారండి. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటిపండ్లంటే చాలా ప్రీతికరం. కొలిచేటప్పుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి అండి. ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారండి. అలాగే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. గ్రామాల్లో ధనిక భేదాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయోధ్యరాజైన దశరథుడు రాణి కౌశల్యులు జరిపిన పుత్ర కామేష్టియాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. జై శ్రీరామ్. శ్రీరామనవమి అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పండగ అండి. ఆ శ్రీరాముడి కళ్యాణం రోజున ప్రతి వీధిలోనూ రాముల వారికి అంగరంగ వైభవంగా కళ్యాణాలు జరుగుతాయండి. అదే రోజు చూడండి చోట్ల పానకాలు పోస్తారు కదా. పిల్లలు ఎంత ఆనందంగా ధనిక భేదం లేకుండా అందరూ పానకాలు తీసుకొని తాగుతారు కదండి. ఎందుకంటే ఆ పానకం తాగడం వల్ల శరీరంలో ఉన్న ఆ కాలానికి తగిన విధంగా కూడా శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చల్లదనాన్ని కల్పిస్తుంది. దాంట్లో విశిష్టత కూడా ఉందండి. వడపప్పు కూడా చాలా చలవ చేస్తుంది. ఆ రోజున పానకాన్ని, వడపప్పుని స్వీకరించడం వల్ల శరీరంలో ఉన్న ఉష్ణాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కలగజేయడంలో ఆ శ్రీరామునికి నైవేద్యం చేసిన ప్రసాదం చాలా ఉపయోగపడుతుందండి. సీతారాముల కళ్యాణం అంటే అందరికీ ప్రతి ఇంట్లోనూ కళ్యాణమే అన్నంత ఆనందాన్ని కలగజేసే పండుగ అండి శ్రీరామనవమి. చాలా ఆనందకరమైన పండుగ. అందరూ పిల్ల, పాప, పెద్ద, వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆనందించే పండుగ శ్రీరామనవమి అండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అంతేకాకుండా రాములోరికి ఇష్టమైన నామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. ఈ శ్లోకం పఠిస్తే విష్ణు సహస్రనామ శ్లోకం పఠించినంత ఫలితం వస్తుంది అండి. విష్ణు సహస్రనామాలు పఠించిన ఫలితం ఈ రామనామాన్ని జపించడం వల్ల వస్తుందండి. హిందువులందరూ ఏ పని ప్రారంభించినా, ఏ పత్రము ఉత్తరము రాసినా శ్రీరామనామముతో రాయడం ఈనాటికి ఒక ఆనవాయితీ, శుభ సంప్రదాయం. ఏనాటి రాముడు ఈనాటికి కూడా మనలో ఎంత లోతుగా అణువణువున ఇమిడిపోయాడు కదా. అది రామనామంలో ఉండే గొప్పతనం. రామనామస్మరణ కష్టాలలో కూడా ఎంత ఉపశమనం కలిగిస్తుందో కదా. సీతారాముల జన్మ విశిష్టత. సీతారాములు ఇరువురివి యజ్ఞ సంబంధమైన జన్మలే. యోగం అంటే త్యాగం, అదే నిష్కామ కర్మం. యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయస ఫలంగా శ్రీరామచంద్రుల వారు అవతరించారు. యజ్ఞ నిర్వహణకై భూమిని శుద్ధి చేసేటప్పుడు నాగేటి చాలులో దర్శనమిచ్చిన పరమపావని సీత. అందుకే ఆమె సీతారాముల కళ్యాణం సౌమ్యనామ సంవత్సర పాల్గొన శుద్ధ పూర్ణిమ ఉత్తర పౌల్గుని నక్షత్రయుక్త కర్ణాటక లగ్నమందు జరిగింది. కానీ రాముడి జన్మదినం నాడే కళ్యాణం ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుందామా. అవతార పురుషుడు శ్రీరాముడు జన్మించడమే లోక కళ్యాణం కోసం. అందుకే శ్రీరామ జన్మదినమైన నవమి నాడే అభిజిత్ లగ్నమందు సూర్యుడున్న రాశి నుండి 4వ రాశి శ్రీరామ కళ్యాణము ఆచరిస్తున్నాము. నేటి మన వివాహ వేడుకలు, ఆచారాలు నాటి సీతారాముల వివాహము నుండి సంప్రదించినవే. ఈనాటికి వాడవాడల సీతారాముల కళ్యాణోత్సవము జరుపుకుంటున్నాము. మన ఇళ్లలో కూడా అదే రీతిలో వివాహాలు చేస్తున్నాము. రామనవమి సీతారాముల వంశ వైభవం, కళ్యాణ ప్రవర.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.